గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 18 ట్రావెల్. ఈరోజు వీడియోలో మనం మన తెలుగు స్టేట్స్ నుంచి షిర్డీకి ఎలా వెళ్ళాలో చెప్తాను. నియరెస్ట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మీరు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్కి అయితే టికెట్ బుక్ చేసుకోవాలా. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది సాయినగర్ షిర్డీకి రావడానికి. సో చాలా మంది వచ్చే వాళ్ళందరూ నగర్సూల్ నుంచి వస్తారు. సో మీ ఉన్న స్టేట్స్ నుంచి నగర్సూల్ వరకు అయితే టికెట్ బుక్ చేసుకోవాలా. సో మేము కూడా వరంగల్ నుంచి అయితే నగర్సూల్ వరకు టికెట్ బుక్ చేసుకున్నాం. వరంగల్ నుండి నగర్సూల్కి 14 అవర్స్ జర్నీ ఉంటుంది. సో వరంగల్లో ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నగర్సూల్లో 7:20కి అయితే డ్రాప్ చేస్తారు. సో ఒక్కొక్కసారి కొంచెం డిలే అయితే లేకుంటే ముందే వస్తారు. సో ఈసారి అయితే మాకు కొంచెం ముందే వచ్చేసినాం, ఒక 1/2 hour ముందే. సో ఇక్కడ నుంచి మనం నగర్సూల్ నుంచి షిర్డీకి అయితే మనకి ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. నగర్సూల్ నుంచి షిర్డీ వరకు మీరు కార్లో వెళ్ళొచ్చు, లేకుంటే బస్సులో వెళ్ళొచ్చు. నగర్సూల్ నుంచి మీరు షిర్డీకి ఒకవేళ కార్లో వెళ్తే మాత్రం 150 నుంచి 200 per person. నగర్సూల్ నుంచి షిర్డీకి మీరు బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బస్సులో వెళ్తే మాత్రం 100 rupees తీసుకుంటారు. కాకపోతే వాళ్ళు బస్ స్టాప్ వరకే డ్రాప్ చేస్తారు. అదే కార్లో వెళ్తే మీ రూమ్ వరకే దింపుతారు. సో ఒకవేళ మీరు కార్లో వెళ్తే మధ్యలో మహారాష్ట్ర ఫేమస్ అయిన వడాపావ్ కోసం వెళ్తే వాళ్ళు మధ్యలో ఆపుతారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ మహారాష్ట్ర స్పెషల్ వడాపావ్ 15 rupees, చాయ్ 10 rupees తాగిన తర్వాత మనం కార్లో కూర్చుంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 minutesలో మనం షిర్డీకి అయితే చేరుకుంటాం. నగర్సూల్ నుంచి మేమైతే షిర్డీకి ఎంటర్ అయినాం. ఒకవేళ మీదే షిర్డీలో 1 day టూర్ అయితే మీకు కనిపిస్తున్న ఆ బ్రిడ్జ్ అవతల ఎగ్జాక్ట్గా శ్రీ సాయిబాబా సమాధి మందిర్ అనే బోర్డు ఉంటుంది. సో ఆ బోర్డుకి అపోజిట్లో మీకైతే 50 rupees రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మాకు కూడా ఒక 50 rupees రూమ్ అవైలబుల్ అంటే దొరికింది. సో మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 350 ఇచ్చి అయితే ఒక రూమ్ తీసుకున్నాం. మేమైతే ఈ 50 rupees రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయినాం. అయిన తర్వాత మా ఫోన్లో కూడా ఛార్జింగ్ పెట్టుకున్నాం. సో ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో దర్శనంలో ముందు మన ఫోన్స్, చెప్పులు, లగేజ్ అంతా లగేజ్ లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి. మెయిన్ హైవే నుంచి మీకు కనిపిస్తున్న ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జ్ కింద మనకి ఫ్రీ లాకర్స్, ఫ్రీ వాష్రూమ్స్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్ కింద ఉన్న గేట్ నుంచి మీరు లోపలికి వస్తే మీరు డైరెక్ట్ ఫ్రీ లగేజ్ లాకర్స్ అండ్ మళ్ళీ ఫ్రీ వాష్రూమ్స్ కూడా పక్కనే ఉంటాయి 2. సో ఇక్కడైతే మేము ఆ లగేజ్ అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి ఆ స్లిప్స్ తీసుకొని బయటకు అయితే ఎంటర్ అవుతాను. సాయిబాబా టెంపుల్లో అయితే ఫోన్స్, వాచెస్, కెమెరాస్ అయితే అసలు అలవ్ లేదు. ఒకవేళ మీరు హైవే నుంచి వస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జ్కి రైట్ సైడ్లో అయితే మనకి ఫోన్ లాకర్లు, చెప్పుల లాకర్లు అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఈ ఫ్రీ లగేజ్ లాకర్ నుంచి బయటకు వస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జ్ కింద ఉన్న గేట్కి అపోజిట్లోనే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఫైనల్లీ లగేజ్ లాకర్లో లగేజ్ ఇచ్చేసి, ఫోన్ లాకర్లో ఫోన్లు ఇచ్చేసి, చెప్పుల లాకర్లో చెప్పులు ఇచ్చేసి టెంపుల్కి అయితే ఎంటర్ అయినాం. సాయిబాబా టెంపుల్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సో 3 పూటలలో హారతి అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఈ హారతి టైంలో అయితే టెంపుల్లో ఉంటే మాత్రం 1 hour ఎక్స్ట్రా పడుతుంది మీకు దర్శనం. ఆఫ్టర్నూన్ టెంపుల్లో ఉండడం వల్ల మాకు 1 hour ఎక్స్ట్రా పట్టింది. సో 1 hourలో దర్శనం అయిపోవాల్సింది, ఇంకా 2 hours పట్టింది ఎక్స్ట్రా. సాయిబాబా టెంపుల్ ఎగ్జిట్ నుంచి మనకి బయటకు వస్తుంటే మనకి ఫ్రీ టోకన్స్ అయితే ఇస్తారు ఫుడ్ది. ఎగ్జిట్లో వచ్చిన ఫ్రీ టోకెన్ తీసుకొని మనం బయటకు వచ్చేసి ఒక 10 rupees ఇస్తే ఆటో వాళ్ళకి, సో వారైతే మనకి డైరెక్ట్ ఆ ఫ్రీ ఫుడ్ లొకేషన్కి అయితే డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకి నాసిక్ అనేది 90 kilometers ఉంటుంది. సో నాసిక్లో ఉన్న త్రిమకేశ్వర్ జ్యోతిర్లింగం కూడా మీరు వెళ్ళొచ్చు. షిర్డీ నుంచి నాసిక్కి జస్ట్ 150 rupees ఇస్తే వాళ్ళు మనకి అక్కడ డ్రాప్ చేస్తారు. సో ఆ నాసిక్ నుంచి మనం మళ్ళీ త్రిమకేశ్వర్ పోవాలంటే 50 rupees బస్ ఛార్జ్ అవుతుంది. సో ఇదే మెయిన్ ఫ్రీ ఫుడ్ లొకేషన్. సో ఇక్కడికే వాళ్ళు మిమ్మల్ని ఆటో వాళ్ళు అయితే డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే 2 buildings ఉంటాయి. సో ఒక బిల్డింగ్ అయితే నార్మల్ ఫుడ్, ఇంకో బిల్డింగ్ ఏమో అదే ఫుడ్ కానీ కొంచెం రిచ్గా ఉంటుంది సర్వింగ్. సో దానికి పోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా మనీ కట్టుకోవాలి, 40 rupees ఏమి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ముందు లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ లడ్డు కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫుడ్ ఆఫరింగ్స్ అనేది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు అయితే నడుస్తుంది. సో ఈ ఫుడ్ ఆఫరింగ్స్లో అయితే మనకి మీల్ స్ట్రక్చర్ వచ్చేసి దాల్, చపాతీ, రైస్, 2 varieties ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ స్వీట్. సో ఇవన్నీ మనకి మీల్ స్ట్రక్చరు. సో ఇదే మనం షిర్డీ టూరు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం నాసిక్లో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మనకి నాసిక్లో త్రిమకేశ్వర్, పంచవటి, ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ 18 ట్రావెల్ ఛానల్ని. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం నాసిక్లో ఉన్నది. సో ఆ జ్యోతిర్లింగం కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో అయితే నాసిక్లో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని 18 ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్.